ఓపెనింగ్ సీన్లో ప్రకాష్ అనే వ్యక్తి తన కొడుకును అనాథ శరణాలయంలో విడిచి 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి లారీ డ్రైవర్గా పనికి వెళ్తాడు. ఆ లారీని పోలీసులు చెక్ చేస్తూ ఉంటే అతనితో పాటు మల్లి అనే వ్యక్తి పారిపోతాడు. అతను కూడా పారిపోమని చెప్తాడు. కానీ ప్రకాష్కి ఏమీ అర్థం కాక అలాగే నిలబడి ఉంటాడు. లారీలో గంజాయి ఉండడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలు శిక్ష వేస్తారు. అక్కడ అతను తన కొడుకుని మర్చిపోలేక ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం చూసి ఒకతను ఇలాగే కూర్చొని ఉంటే రేపు నీ కొడుక్కి ఏమి ఇస్తావని మాటలు చెప్పి అతన్ని మారుస్తాడు. అతను పనిచేసిన డబ్బుతో అతని దగ్గర లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ 25 సంవత్సరాల తర్వాతకు వెళ్తుంది. హీరో ఒక వడ్డీ వ్యాపారిని అప్పు అడగడానికి వస్తూ ఉంటాడు. అతనేమో తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. నిజానికి హీరో వాళ్ళ నాన్న అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. హీరో అతనికి అప్పులన్నీ తీరుస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ నాన్నని స్టేషన్ నుంచి తీసుకుని వస్తాడు. బయటకు వచ్చాక కూడా పోలీసులతో ఆ షేర్ కొనండి, ఈ షేర్ కొనండి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అతని కొడుకు వస్తాడు. ఇద్దరు ఇంటికి వెళ్తారు. తను సంపాదిస్తున్నాను కదా ఇలా షేర్లు అవి ఇవి అని చెప్పి అందరితో గొడవ ఎందుకు, తిని ఇంట్లో కూర్చోమన్నట్టు చెప్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి గొడవ పడతాడు. తర్వాత రోజు వాళ్ళకు బాగా తెలిసిన వ్యక్తి, అతను కానిస్టేబుల్, కాలేజ్లో లెక్చరర్గా జాబ్ రికమెండేషన్ తీసుకొని హీరో నాన్న దగ్గరికి వస్తాడు. కానీ అతనికి ఇష్టం ఉండదు. దాన్ని చించి పక్కన పడేస్తాడు. హీరోకి వాళ్ళ నాన్నకి అస్సలు పడదు. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు వెళ్ళిన హీరో అతన్ని తన కొడుకుగా పరిచయం చేస్తాడని ఎదురు చూస్తూ వాళ్ళ నాన్న వెంటే తిరుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం అతన్ని కొడుకు అని ఎవరికి పరిచయం చేయడు. హీరో పేరు జానీ, గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అందులోనే తన ఫ్రెండ్ కూడా పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మూవీ స్టార్టింగ్లో ప్రకాష్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను తన పిల్లాడిని వదిలిన ఆశ్రమంలోనే రూమ్స్ని నాటకాలకు, సినిమాలకు రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అది ఆశ్రమం కాదు. జైల్లో లాటరీలు అమ్మే అతను ప్రకాష్ దగ్గరికి వస్తాడు. అతను తన కొడుకు కోసం వేయించిన పాంప్లెట్ చూపిస్తాడు. పిల్లాడి గురించి ఏ డీటెయిల్స్ లేకుండా ఎలా వెతుకుతావు అని ప్రకాష్పై అరుస్తాడు. అలాగే అతను కొన్న టికెట్ చెక్ చేసుకుని వెళ్తాడు. అప్పుడే ఆశ్రమం ఓనర్ వాళ్ళ మనవరాలు అక్కడికి వస్తుంది. ప్రకాష్పై గట్టిగా అరుస్తూ, ఎందుకంటే పాంప్లెట్లో ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇచ్చి ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. అతన్ని అర్థం చేసుకుని హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆశ్రమంలో పనికి పెడుతుంది. రూమ్స్ రెంట్కి తీసుకున్న వాళ్ళు వచ్చి సామాను సరిపోవట్లేదని, ఒక రూమ్ ఖాళీగానే ఉంది కదా ఆ రూమ్ కూడా తెరవండి అని అడుగుతాడు. కానీ ఆ రూమ్ తెరవడానికి వీలు కాదని, తన ఉద్యోగం పోతుందని చెప్పి అతన్ని పంపిస్తాడు. నిజానికి అతను అక్కడ పనిచేసేది ఎప్పుడైనా ఎవరైనా వచ్చి తన కొడుకు వివరాలు చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్ళుగా మోసి ఉన్న ఆ గదిలోనే తన కొడుకు వివరాలు ఉన్న పేపర్స్ ఉంటాయి. మరోవైపు హీరో తన గ్యారేజ్లో పనిచేసే వ్యక్తి హీరోకి ఫ్రెండ్. తన కన్న తండ్రి గురించి గుర్తు చేస్తూ ఇప్పుడు పెంచుతున్న తండ్రిని తిడుతూ మాట్లాడతాడు. కానీ హీరో చాలా రోజులు వాళ్ళ నాన్న గురించి ఎదురు చూసిన సంగతి గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ నాన్నని ఏమీ అనొద్దని అరుస్తాడు. కట్ చేస్తే లాటరీ అమ్మేవాడు ప్రకాష్ దగ్గరకు వచ్చి టికెట్స్ ప్రైజ్ మనీ వచ్చిందా లేదా అని చెక్ చేస్తాడు. రాలేదని చెప్తాడు. ఇలా ఎన్ని రోజులు అని అడిగితే జీవితాంతం ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది. తను ఒక ఈవెంట్ మేనేజర్. కట్ చేస్తే హీరో వాళ్ళ ఇంటి ఓనరు వాళ్ళ నాన్నని తిడుతూ వస్తారు. అప్పుడే హీరో బయటకు వచ్చి అతన్ని కొట్టబోతాడు. కానీ ఓనర్ వాళ్ళ అమ్మాయి చూస్తూ ఉంటే ఆపేస్తాడు. మా నాన్న నాకెట్లా హీరోనో మీ అమ్మాయికి మీరు కూడా అలాగే హీరో, అందుకే వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళి నేను సంపాదిస్తున్నాను కదా ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇంటి మీద గొడవలు తీసుకొస్తున్నావు అని అంటాడు. దాంతో అతనికి కోపం వచ్చి అతన్ని అనాథ నా కొడుకు అని తిడుతూ ఉంటాడు. వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. హీరోని ఇతను దత్తత తీసుకుని ఉంటాడు. ఇతని భార్య బిడ్డ రాకతో అరిష్టం ఉందని పంతులు చెప్పాడని అనడంతో ఎవరు ఏమనుకున్నా నా కొడుకుని వదలను అని హీరో చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. హఠాత్తుగా షేర్ వాల్యూ పడిపోవడంతో ఆస్తులు పోతాయి. అతని భార్య చనిపోతుంది.
అక్కడికి వచ్చిన వాళ్ళు హీరోని ఈ పిల్లాడు వచ్చాకనే ఇలా జరిగిందని తిడుతూ వెళ్తారు. అప్పటి నుంచి హీరోని ఇతను దూరం పెడతాడు. కానీ హీరో మాత్రం అతన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అతను చేసిన అప్పులన్నీ తీరుస్తూ ఉంటాడు. అయినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉంటాడు. ఈసారి మినిస్టర్ దగ్గర 85 లక్షలు తీసుకుని షేర్స్లో పెడతాడు. చేస్తే హీరో కన్న తండ్రి ప్రకాష్కి అనాథ శరణాలయంలో మూసి ఉన్న గదిలోంచి హీరో డీటెయిల్స్ రాసిన పేపర్ వచ్చి అతనిపై పడుతుంది. వెంటనే అతనికి హెల్ప్ చేస్తున్న అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాడు. ఆ అమ్మాయి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ లేడని చెప్తారు. కానీ లోపలికి వెళ్ళి చూసి అతనిపై 3rd డిగ్రీ వాడి అతన్ని హింసిస్తూ ఉంటారు. ఆ తర్వాత విషయం తెలుసుకుంటాడు. మినిస్టర్తో 85 లక్షలు ఇన్వెస్ట్ చేయించాడని చెప్పగా అవి షేర్స్లో లాస్ అయి ఉంటాడు. అవి ఇవ్వనందుకు మినిస్టర్ లోపల వేయించి ఉంటాడు. హీరో ఆ డబ్బును తెస్తానని అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు లాటరీలు అమ్మే అతనికి అతను అమ్మిన టికెట్లలో ఒకటి 1.5 కోటి తగిలిందని చెప్తారు. దాంతో వెంటనే ప్రకాష్ దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తారు. ప్రకాష్కి 1.5 కోటి లాటరీ తగిలి ఉంటుంది. వెంటనే కేరళ బయలుదేరతారు. కానీ రైల్వే స్టేషన్లో పోలీసులు లాటరీ అమ్మే అతన్ని తీసుకుని స్టేషన్కి వెళ్తారు. ప్రకాష్ రైల్వే స్టేషన్ నుంచి తప్పించుకొని బస్టాండ్కి వెళ్తాడు. అక్కడ కూర్చొని ఉంటే అక్కడ కూడా పోలీసులను చూసి భయపడి బస్సు ఎక్కుతాడు. ఆ బస్సులో అతని కొడుకు ఉంటాడు. అతను వాళ్ళ నాన్నని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. బస్సులో అందరూ దిగిపోతారు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ప్రకాష్కి షుగర్ ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తాడు. ప్రకాష్కి మెలకువ రాగానే బయటకు వెళ్తుంటే నర్సు వద్దని చెప్తుంది. ఆ తర్వాత విషయం హీరోకి చెప్తుంది. తను అర్జెంటుగా వెళ్ళాలని హీరోకి చెప్తాడు. హీరో అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే లాటరీ విషయం చెప్తాడు. అతని దగ్గర ఆ లాటరీ టికెట్ దొంగతనం చేయాలని హీరో డిసైడ్ అయ్యి ప్రకాష్ దగ్గర డబ్బులు లేవని చెప్పినా కూడా అతన్ని తీసుకుని కేరళకి బయలుదేరుతాడు. వెళ్ళేటప్పుడు హీరో అతని ఫ్రెండ్కి చెప్తాడు. గ్యారేజ్లో పనిచేస్తుంటాడు కదా అతనికి. అదే దారిలో చాలాసార్లు టికెట్ తీసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ తీసుకోలేకపోతాడు. అలాగే ఇద్దరు ఒకరి గురించి ఒకరు అబద్ధపు పేర్లు చెప్పుకొని పరిచయం చేసుకుని ఉంటారు. ప్రకాష్ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్తాడు. వెళ్ళే దారిలో వాళ్ళకు ఒక హోటల్ ఓనర్ పరిచయం అవుతాడు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఆ హోటల్లో సామాన్లు డ్యామేజ్ చేసి ఉంటారు. దాంతో విధి లేక అతను చెప్పింది చేయక తప్పదు. అతను కూడా కేరళ వెళ్ళాలని, దాంతో వీళ్ళిద్దరూ అతనితో కలిసి జర్నీ చేయక తప్పదు. మధ్యలో హోటల్ ఓనర్ వాళ్ళ బంధువుల పెళ్ళికి అటెండ్ అవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కారు చెడిపోవడం వల్ల ఒక హోటల్కి వెళ్తారు. అంతకుముందు హోటల్ ఓనర్ వీళ్ళని వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వమని ఒక గిఫ్ట్ పంపిస్తే చర్చ్కి వెళ్ళి అతనికి గిఫ్ట్ ఇచ్చే సమయంలో వీళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడకుండా హోటల్ రూమ్ తీసుకునేటప్పుడు హీరో ఒకే రూమ్ తీసుకోవాలనుకుంటే ప్రకాష్ సపరేట్ రూమ్ తీసుకోవాలనుకుంటాడు. దాంతో హీరో డబ్బు ఇవ్వడు. ప్రకాష్ హోటల్ అతన్ని తిరిగి వెళ్ళేటప్పుడు ఇస్తానని అనగానే అతను ఒప్పుకుంటాడు. ఆ హోటల్ ఓనర్ అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడో చూశానని ప్రకాష్కి అనుమానం వస్తుంది. ఆలోచించి చూస్తే అతను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాడు ఇతనే అని అర్థమవుతుంది. అతను అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. అతను కూడా నేను తప్పించుకోవాలనుకున్నాను, నిన్ను ఇరికించాలని చేయలేదని అనడంతో అతన్ని వదిలేస్తాడు. తర్వాత రోజు హీరో ప్రకాష్ని వెతుక్కుంటూ రూమ్లో లేడని అతన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు. అతను ఒక టిఫిన్ హోటల్లో లాటరీలు అమ్మేవాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరికి వాదన జరుగుతుంది. హీరోని అక్కడి నుంచి పంపించి ప్రకాష్ అక్కడే ఉండి లాటరీ అతనితో మాట్లాడతాడు. హీరోకి లాటరీ అమ్మే అతనిపై అనుమానం వస్తుంది. అంత దూరం నుంచి ఇతన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అని. హీరో అనుమానించినట్టే అతను ప్రకాష్ దగ్గర టికెట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే హీరో వచ్చి అతన్ని కాపాడుతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. స్కానింగ్ తీయడం కోసం అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ హీరో దగ్గర పెట్టి వెళ్తాడు. దాంతో హీరో అతని దగ్గర ఉన్న టికెట్ తీసుకుని పారిపోవాలని చూస్తాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి తన జేబులో ఫోటో మర్చిపోయానని చెప్పి అతనికి ఇవ్వబోతూ ఉంటే అతను వెనక్కి వెళ్తూ ఉంటాడు.
అప్పుడే అర్థమవుతుంది తన దగ్గర ఉన్న టికెట్ని దొంగతనం చేస్తున్నాడని. దాంతో ప్రకాష్ బాధపడతాడు. హీరో తనకిష్టం లేకపోయినా వాళ్ళ నాన్నని విడిపించాలని ఆ టికెట్ని దొంగిలించి తీసుకెళ్తాడు. డబ్బు డ్రా చేస్తాడు. కానీ గ్యారేజ్కి వచ్చేసరికి డబ్బు ఉండదు. ప్రకాష్ని మోసం చేయడం ఇష్టం లేక వాళ్ళు ఉన్న హోటల్ ఓనర్ మల్లికి డబ్బు ఇచ్చి ప్రకాష్కి ఇవ్వమని చెప్తాడు. హీరో బాధపడుతూ ఉంటే పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది. వాళ్ళ నాన్నని రిలీజ్ చేసి ఉంటారు. ఎలా అని అడిగితే ప్రకాష్కి హీరోనే తన కొడుకు అని తెలుస్తుంది. స్టేషన్కి వెళ్ళి డబ్బు కట్టి విడిపిస్తాడు. కానీ అతనికి ఫ్రెండ్ అని చెప్తాడు. హీరోని అపార్థం చేసుకున్నందుకు పెంచిన తండ్రి అతని దగ్గరికి తీసుకుంటాడు. అలాగే అతన్ని చూసిన జాబ్లో చేరుతాడు. కట్ చేస్తే ప్రకాష్ తన కన్న తండ్రి అని హోటల్ ఓనర్ మల్లి ద్వారా తెలుసుకుంటాడు. హీరో అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ప్రకాష్కి తన కొడుకును వెతకడానికి హెల్ప్ చేసిన అమ్మాయే హీరోకి కూడా వాళ్ళ నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తుంది. చాలా రోజులు వెతుకుతారు. ఆ అమ్మాయి ఒకసారి ఇలా ఎన్ని రోజులు వెతుకుతావని అడిగితే, మా నాన్న నా కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నాడు, నేను వెతకలేనా అంటూ మా నాన్న దొరికేదాకా నేను వెతుకుతూనే ఉంటానని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కేరళలో ఒక అనాథ శరణాలయంలో ప్రకాష్ పిల్లలకి సేవ చేస్తూ ఉంటాడు. అక్కడికి హీరో వాళ్ళు వచ్చి ప్రకాష్ని కలుసుకుంటారు. అతనితో మాట్లాడి అతన్ని రమ్మని పిలుస్తాడు హీరో. కానీ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడాడు. ఆ పిల్లల్ని చూసుకోవడంలోనే తనకు సంతోషం ఉందని అక్కడే ఉంటానని చెప్తాడు. హీరో అక్కడి నుంచి పెంచిన తండ్రి దగ్గరికి వస్తాడు. ప్రకాష్కి హెల్ప్ చేసిన అమ్మాయి కూడా ప్రకాష్తోనే అనాథ శరణాలయంలో ఉండిపోతుంది. హీరో ప్రకాష్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక లెటర్ రాసి ఉంటాడు. ఆ లెటర్ని చూపిస్తూ మూవీ ఎండ్ చేస్తారు.